నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పద్మారావు నగర్లో గృహ సంకల్ప అభియాన్ సమావేశం. పౌరసత్వ చట్టంపై అవగాహన కల్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్. శ్రీకాకుళం నెలివాడ జంక్షన్ వద్ద భారీ ప్రమాదం. అమోనియం లారీని ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు, ప్రయాణికులకు తీవ్ర గాయాలు. వివరాల్లోకి వెళ్తే పద్మారావు నగర్ లో కేంద్ర సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో పౌరసత్వ బిల్లుపై గృహ సంకల్ప అభియాన్ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ పౌరసత్వ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ చట్టం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం లేదని, కావాలనే ప్రతిపక్ష పార్టీలు దీన్ని వక్రీకరించి రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దయచేసి వేదిక పెట్టినట్లయితే వారిని కోరుకున్నాను. నగర మోర్చా అధ్యక్షులు ఉన్నట్లయితే ఈ యొక్క దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి ఘర్ ఘర్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేసుకునే కార్యక్రమానికి పెద్దలకు స్వాగతం తెలియజేస్తూ ముందుగా ముందు రామచంద్రరావు గారు, ఎమ్మెల్సీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, పద్మరావు నగర్ సోదర సోదరిమణులు, పార్టీకే మిత్రులు, దేశవ్యాప్తంగా భారత పౌరసత్వ సవరణ చట్టం మీద రాజకీయ పార్టీలు మన ప్రత్యర్థులు చేస్తున్న విష ప్రచారం. భారత పౌరసత్వ చట్టానికి సవరణ చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మత హింసకు గురైన వర్గాలకు ఆశ్రయం ఇచ్చి పౌరసత్వం కల్పించాలని ఒక సంకల్పంతో, మానవత హృదయంతో తీసుకున్న నిర్ణయాన్ని, దానికి మతం రంగు పులిమి ముస్లింల రెచ్చగొట్టి విద్వేషాలు సృష్టిస్తున్నటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ మన రాష్ట్రంలో మజ్లిస్ పార్టీకి వంత పాడుతూ మజ్లిస్కు తోక పార్టీలుగా మారిపోతున్నాయి. అందుకని దేశవ్యాప్తంగా ప్రజలను ఈ పౌరసత్వ సవరణ చట్టం మీద అవగాహన కల్పించి పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన వాళ్లకు ఏ యొక్క పౌరసత్వ సవరణ గురించి వాళ్ళ మాట్లాడుతున్నామో దానికి మతం రంగు పులిమి తప్పుడు. సభా అధ్యక్షులు రామచంద్రరావు గారు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి డాక్టర్ లక్ష్మణ్ గారు, మిత్రులు, మాజీ శాసన మండలి సభ్యులు, రాష్ట్ర నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణి గారు, నగర మాజీ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు బౌలల వర్మ గారు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు, అరుణజ్యోతి గారు, రాజశేఖర్ గారు, గౌతమ్ గారు, రామకృష్ణ గారు,
మిత్రులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర నాయకులు, నగర నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరిమణుల, పత్రికా విలేకరులు, ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 ఇస్లామిక్ దేశాలు ఇస్లామిక్ మతం ఆధారంగా పరిపాలన కొనసాగించేటువంటి దేశం. మన దేశమేమో సెక్యులర్ దేశం, మనది హిందూ దేశం కాదు, మరే మతం సంబంధం లేదు. ఇక్కడ అన్ని మతాలకు సమానమైనటువంటి గౌరవం ఈ దేశంలో ఉంటుంది. కానీ మన నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్ నుంచి 1971లో విడిపోయినటువంటి బంగ్లాదేశ్లో కానీ, లేక ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఇస్లాం ఆధారంగా అక్కడ పరిపాలన కొనసాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలో పెద్ద ఎత్తున కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ చేస్తుంటే నేను హైకోర్టు పోయినా. మరి హైకోర్టులో కూడా అదేందో విచిత్రంగానే 6వ తారీఖు అది కేసు పోస్టింగ్ ఇచ్చింది. చూడాలి ఏం చేస్తారు. మీరు న్యాయం చేయండి, ఎలక్షన్స్ ని నిష్పాక్షికంగా, ఇంపార్షియల్గా, ఫేర్గా, ఫ్రీగా, న్యూట్రల్ నిర్వహించండి మేమంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి భయపడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 ఎన్నికలు వరుస గెలిచిండు. మీరు పిచ్చి మాటలు మాట్లాడతారు వీళ్ళు. మరోసారి మేము ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ముందుగా రిజర్వేషన్ ప్రకటించాల్సి ఉంటే మేము ఎలక్షన్స్ పోస్ట్పోన్ అంటలేము. వార్డుల రిజర్వేషన్లకి నామినేషన్కి 4 రోజులు సమయం అని చెప్పి కోరుతున్నాం అంతే. ఈ విషయం మళ్ళీ హైకోర్టులో కూడా 6వ తారీఖు చీఫ్ జస్టిస్ వినబోతున్నారు. సరే, ఎక్కడో కొంత ఈ తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. మిత్రులారా, రెండో విషయం, మరి నేరేడుచర్లలో కూడా మైనారిటీస్ సంఖ్య మంచి స్థాయిలో ఉంది. భారతదేశంలో పంజాబ్లో, కేరళలో, వెస్ట్ బెంగాల్లో, ఒరిస్సాలో, బీహార్లో ముఖ్యమంత్రులు స్పష్టమైన ప్రకటించారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు చేయము అని కేసీఆర్ గారు ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం నెలవాడ జంక్షన్ వద్ద భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ నుండి విశాఖకు వెళ్తున్న ఓ టూరిస్ట్ బస్సు శ్యామ్ పిస్టన్ కంపెనీకి చెందిన అమోనియం లారీని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. టూరిస్ట్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికుల్లో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్సా నిమిత్తం క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ధనుర్మాస పర్వదిన సందర్భంగా తిరుపవై ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోకుల సుందరి అధ్యక్షతన 100 మంది విద్యార్థులు గాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్వి చంద్రవర్ధన్ ఐఏఎస్ హాజరయ్యారు.
అకాడమీ తరఫున శిరీష గారు, శ్రీమతి శిరీష గారు కూడా దయచేసి వేదిక వెనక 19 అవర్స్ భగవద్గీత మీద 19 టైమ్స్ రిపీట్ చేయడము, ఇది వండర్ బుక్ ఆఫ్ రికార్డు. మనకు భగవద్గీత గురించి కూడా ఈ మధ్య మేము కూడా టెంపుల్స్లో ఇక్కడంతా కూడా ప్రమోట్ చేయాలని దాని ఉద్దేశంతో, అలాగనే ఈ కల్చరల్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేసినందుకు వారందరికీ కూడా నేను తెలంగాణ కోఆర్డినేటర్గా వారికి ఈరోజు అవార్డు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా కరచాలన దొనాలు చేయాలని వారికి ఉద్దేశం. థ్యాంక్ యూ. బూట్ల మసూద్ గారికి మాట్లాడితే కోరుతాను. సభాయ నమః. గౌరవనీయులు శ్రీ డింగి నరేందర్ గౌడ్ గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రోజు ఏర్పాటు చేశారు. ఇది పవిత్ర మాసమైనటువంటి ధనుర్మాసం. ధనుర్మాసంలో గోదాదేవి రాసినటువంటి ఈ యొక్క తిరుప్పావై పాసురాలు అంటారు. ఆమె శ్రీకృష్ణుని యొక్క భక్తురాలు. వారి కోరిక ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మునే వివాహం ఆడాలి. ఆ విధంగా ఆమె చాలా వారి భక్తులై ధరించి వారి స్మృతిలో ఈ యొక్క తిరుప్పావై అని పాసురాలను రాశారు. ఆమె ఒక గొప్ప భక్తురాలు. శ్రీకృష్ణ పరమాత్ముని ఏమంటారు? వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క భగవద్గీత ద్వారా మన ప్రపంచానికి చక్కని సందేశాన్ని ఇచ్చారు. ప్రపంచంలో ఈ యొక్క గీత గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఒక మంచి గ్రంథం. అదేంటిదంటే ఉపనిషత్తుల యొక్క సారాంశమే భగవద్గీత. వేదాల యొక్క సారాంశము ఉపనిషత్తులు. నిలబడొద్దు. సార్ మేము ఒక ఫోటో తీసిన తర్వాత మీరు శిరీష గారు మేమంటే కొంచెం కిందికి దించండి, మీ ఫేస్ కనిపించండి. రైట్, రెడీ. రైట్. శ్రీమతి శివరంజన్ గారు, తక్కువ గారు, శివరంజన్ గారు మీరండి. శివరంజన్ గ్రూపా? ఓకే, గో 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 కూర్చోండి. కమ్మన్ రావాలి. శివరంజన్ గ్రూపు. అన్న ఇటు రండి పిల్లలు, ఈ పక్కన రండి, ఈ పక్కన రండి అమ్మా. అన్నా సురేందర్ అన్న ఓ నలుగురు నెట్టు పంపే. అరే ఎక్కడికి చెప్తే నలుగురు వెళ్ళిపోతారు. కూర్చోండి కూర్చోండి, సరిపోయింది సరిపోయింది బట్టి. కొంచెం బ్యాక్ వచ్చాయండి. సుందర్ గారు సరే కూర్చోండి. రెడీ. హలో బాయ్స్, బ్యాక్ వెళ్ళండి, మంచిగా కూర్చోండి. రైట్, సరిపోయింది. సార్ సార్ ఉండండి. ఓకే, రెడీ అండి. గిరి గారు ఓకేనా? రెడీ సార్. రైట్. తర్వాత ప్రశాంతి మేడం. ఓకే రైట్. మీరందరూ అలానే ఉండండి. ప్రశాంతి గారు రండి. మీరు వెళ్ళండి, అన్నీ వెళ్ళిపోండి. నాన్న మంచిగా కూర్చోండి, పైకి లేవద్దు, కూర్చోండి. మేడం గారు, ప్రశాంతి గారు కూర్చోండి అమ్మా. వారి తర్వాత జయశ్రీ గారు. రైట్, అంతే. రెడీగా ఉన్నారు జయశ్రీ గారు. రెడీ మేడం, రెడీ మేడం. మేడం దగ్గరకు ఉండండి. మేడం ఇక్కడ చూడండి మేడం. వదిలేసాను సార్. రైట్. తర్వాత జయశ్రీ గారు. మేడం మీరు ఇటు రండి, ఇక్కడ రండి మేడం, ఇది రండి. జయశ్రీ గారు తర్వాత ఎస్ ఇందిర గారు. రెడీ. వన్ మోర్. ఆగు. ఆ పిల్లలు వెళ్ళండి, వెళ్ళండి. మేడం, చూడండి, ఇచ్చారు అందరినీ. రైట్.
వచ్చారా, ఉన్నారా? శిరీష గారు కర్నూలు జిల్లా కొడుమూరు మండలం అనుకొండలో అక్రమంగా తరలిస్తున్న 90 బస్తాల రేషన్ బియ్యంను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు బియ్యాన్ని తరలిస్తున్న ఆటోలను సీజ్ చేశారు. అక్రమంగా రేషన్ బియ్యంను ఎవరైనా తరలిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మల్లికార్జున హెచ్చరించారు. దొరుకుతారులే. కోడుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అనగొండ గ్రామంలో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో దాడులు జరిపి అక్రమంగా తరలిస్తున్నటువంటి ప్రభుత్వ పీడిఎస్ రైస్ను పట్టుకొని మన పోలీస్ స్టేషన్లో అప్పజెప్పడమైనది. అవి 90 ప్యాకెట్లు, దాదాపు 40 క్వింటాలు రైస్ గలవు. దాన్ని స్వాధీనం చేసుకొని ఆ ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. గొల్ల శ్రీనివాసులు, మహేష్, రామగిడ్డయ్య. ఈ ముగ్గురు వ్యక్తులపైన అక్రమంగా తరలిస్తున్నటువంటి పీడిఎస్ రైస్కి సంబంధించి కేసు రిజిస్టర్ చేయడమైనది. వారి సమక్షంలో ఈ పీడిఎస్ రైస్ని స్వాధీనం చేసుకొని మరి ఎంఆర్ఓ గారికి మనం అప్పచెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ మన గ్రామాల్లో కానీ అక్రమంగా ఈ పీడిఎస్ రైస్ని తరలిస్తే అటువంటి వారిపైన కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించడమైనది. ఆ వెహికల్స్ 3 ఆటోలు సీజ్ చేయడమైనది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం కల్లగొట్ల గ్రామంలో ఎమ్మెల్యే చెరుకులపాడు శ్రీదేవి గ్రామ సచివాలయానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లు సక్రమంగా పనిచేయని ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాలంటీర్స్ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి పాటుపడాలని సూచించారు. వాలంటీర్స్ అంతా ఉంటే కొంచెం ముందకు రండమ్మా. ఎవరన్నా ఈ గ్రామంలో వాలంటీర్స్ ఉంటేనా? గ్రామ వాలంటీర్స్ అంతా కూడా ఒక్కొక్క వాలంటీర్స్కి మనము 50 ఇండ్ల చొప్పున మనం వాలంటీర్స్ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మరి ఆ దిశతో పనిచేస్తేనే గ్రామంలో సమస్యలన్నీ కూడా తెలుసుకోగలుగుతారు. ఏ 50 మందికి ఒక వాలంటీర్స్ పెట్టినారు కాబట్టి ఆ 50 ఇండ్లకి వాళ్ళది బాధ్యత. ఏది వచ్చినా కూడా మీ ఖచ్చితంగా కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి. వాళ్ళకి ఏ రేషన్ వచ్చిందా లేదా, మరి ఏ పథకాలు పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వస్తున్నాయా లేదా ఇళ్ళకి అనేది ఖచ్చితంగా వాలంటీర్స్ తెలుసుకునే పని మీరు ఖచ్చితంగా చేయాలని వాలంటీర్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు వచ్చినా ఏ గ్రామానికి వచ్చినా మరి వాలంటీర్స్ ఏం పని చేస్తున్నారో ఏమో నాకు అర్థం కావడం లేదు. కానీ ఏ గ్రామానికి వచ్చినా కూడా సమస్యలన్నీ కూడా వాలంటీర్స్ వస్తారు కదమ్మా అంటే అస్సలు వాళ్ళకి వాలంటీర్స్ ఏ పని చేస్తారో కూడా గ్రామంలో తెలుసుకునే పరిస్థితి ఏర్పడింది. దయచేసి వాలంటీర్స్ అంతా మీరంతా కూడా ఎవరో ముందుకు వస్తే కొంచెం మీకంతా కూడా అర్థమయ్యేదట్లా మిమ్మల్ని చూస్తారు కూడా గ్రామస్తులు ఎవరు వాలంటీర్స్, ఎవరితో మేము పని చేయించుకోవాలని. ప్రతి గ్రామంలో కూడా ఇదే సమస్య ఎదురవుతుంది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎమ్మెల్యే వచ్చింది అడుగుదామని మా దగ్గరికి రావడం జరుగుతుంది. నల్లగొండ జిల్లా చండూరు మండలం పరిధిలోని ఉడతలపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విష్ణు, రామంజీ అనే 2 వ్యక్తులు రామన్నపేటలో పని పూర్తి చేసుకుని అత్తగారింటికి వస్తుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిపోవడంతో విష్ణు అక్కడికక్కడే మృతి చెందాడు. రామంజీకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెం గ్రామంలో 2వ విడత పనులు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. ప్రజలు, కార్యకర్తలు చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొని పారిశుద్ధ పనులు పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి, గ్రామ పంచాయతీ సెక్రటరీ సత్యనారాయణ, సర్పంచ్ గోపిరెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, వార్డు మెంబర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇదేరా నీకు కానుతుందిగా మీకు జనగాం జిల్లా దేవరపల్ల మండలం గొల్లపల్లి గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతిలో భాగంగా పారిశుద్ధ కార్యక్రమంలో గ్రామస్తులు శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోనేటి సుభాషిణి మాట్లాడుతూ గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక నిర్మాణాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కోనేటి నర్సయ్య, వెంకన్న, లక్ష్మయ్య, మహిళా సంఘాల లీడర్ ప్రేమలత, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. తెలియజేయమని ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు, చిన్నలకు, పెద్దలకి అందరికీ నా యొక్క నమస్కారం. ఈ 30 రోజుల ప్రణాళికము భాగంగా మేము అన్నీ క్లీన్ చేసుకున్నాము. 90% అయినాయి. ఇప్పుడు రెండో విడత పెట్టారు. ఇప్పుడు కూడా డ్రైన్స్, ప్లాస్టిక్ కవర్లు, ఇంకుడు గుంతలు అవన్నీ కూడా పూర్తి చేసు. గొల్లపల్లి విలేజ్లో టోటల్ 2 కిలోమీటర్స్ సైడ్ రైన్స్ ఉన్నాయి. సైడ్ రైన్స్ మొత్తం క్లీన్ చేయడం జరిగింది. 5 కిలోమీటర్స్ రోడ్స్ ఉన్నాయి. రోడ్స్ కూడా డైలీ స్వీపర్స్తో క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 30 days యాక్షన్ ప్లాన్లో 100% ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ విడత పల్లె ప్రగతి ప్రోగ్రాంలో మెయిన్గా నర్సరీ అండ్ క్రెమటోరియం, శ్మశాన వాటిక వాటిని ఫోకస్ చేయడం జరిగింది. క్రెమటోరియం వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. నర్సరీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో వచ్చింది. ఇవాళ రేపు రెడ్ సాయిల్ దొరికితే ఆ బ్యాగ్ ఫిల్లింగ్ కూడా చేపిస్తాము. అండ్ గొల్లపల్లికి 145 సర్వే నెంబర్లో డంపింగ్ యార్డ్ ఆల్రెడీ అలాట్ అయింది. దానికి ఇప్పుడు సెగ్రిగేషన్ షెడ్స్ అనేవి మార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 90% వర్క్స్ కంప్లీట్ అయినాయని చెప్పడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని స్థానిక అంగడి బజార్ సెంటర్లో ఎమ్మెల్సీ తాట్పర్తి జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలివేరి నారాయణ, ఉప సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, గాజుల శంకర్, మ్యాక బాణయ్య, మహిపాల్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, యూనిటీ నాయకత్వం వర్ధిల్లాలి. 135వ వైసీఐ ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ పుట్టింది. మాట్లాడన్నా. మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ కొడిమ్యాల మండలంలో జరుపుకుంటున్నాం. కావున దీనికి ముఖ్య అతిథులుగా మన మార్కెట్ కమిటీ సింగిల్ విండో జిల్లా డైరెక్టర్ మల్లికార్జున రెడ్డి గారు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు మన ఉపాధ్యక్షులు భూషణ్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ జీవన్ రెడ్డి గారు, మరియు అలాగే మాజీ ఎంపీపీ బాణయ్య గారు, వార్డు మెంబర్లు, మరియు పాత మా మిత్రులు శంకర్ గారు, లక్ష్మీరాయం గారు, లక్ష్మీరెడ్డి గారు, అందరికీ నా యొక్క నమస్కారం తెలుపుకుంటూ
ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు ఎన్నో చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సును ఓ ట్యాంకర్ ఢీకొట్టడంతో 10 మంది విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. అనంతపురంలోని ప్రైవేటు స్కూల్కు చెందిన విద్యార్థులు కొడైకెనాల్ నుండి విహారయాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎక్కడికి? ఏ బండిలో? బస్సులోనా? ఏ స్కూల్ వాళ్ళు మీరు? ఎక్కడ? అనంతపురం. ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది? మీ పేరేమ్మా? మీ పేరు? ఎంతమంది వెళ్తున్నారు బస్సులో? 100 మెంబర్స్. అందరికి ఏం కల కదా? 20 మెంబర్స్. ఎన్నో తరగతి చదువుతావు బాబు? 10th క్లాస్ చదువుతాను. అవునా? ఎంతమంది ఎప్పుడు బయలుదేరినారు కొడైకెనాల్కి? కొడైకెనాల్కి నిన్న మార్నింగ్ అక్కడ ఉన్నాము 10కి. తర్వాత అక్కడి నుంచి 6 బయలుదేరినాం. 6 బయలుదేరి అక్కడ ఘాట్స్లో తిన్నాము. ఇంకా బయలుదేరి వస్తా ఉంటే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఒక లారీ వచ్చేసి బస్సు సైడ్ తీసుకొని పోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పద్మారావు నగర్ లో గృహ సంకల్ప అభియాన్ సమావేశం. పౌరసత్వ చట్టంపై అవగాహన కల్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్. శ్రీకాకుళం నెలివాడ జంక్షన్ వద్ద భారీ ప్రమాదం. అమోనియం లారీని ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు, ప్రయాణికులకు తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.